ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఊరడించు మాటలు. ఏప్రిల్ 14. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. కీర్తనల గ్రంథం 43వ అధ్యాయం 3వ వచనం. 12 ప్రశస్త రత్నములు కలిగిన న్యాయ విధాన పథకము వెనుక ఊరీము తుమ్మీము అని వాటిని ఉంచవలెను. నిర్గమాకాండం 28వ అధ్యాయం 30వ వచనం. ఏ సమయమందైనను ఏ వ్యక్తికి సంబంధించిన ఏ విషయమును గూర్చైనను ప్రధాన యాజకుడు ఈ 2 రాళ్ల సహాయముతో దేవుని చిత్తమును కనుగొనును. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 21వ వచనం. ఈ 2 రాళ్ళు ఏ విధముగా పనిచేయునో అనున్నది ఒక మర్మము. ప్రధాన యాజకుడు తప్ప వాటిని ఎవరునూ కనుగొనలేరు. ప్రధాన యాజకుని వస్త్రములన్నింటిలో అవి మిక్కిలి ప్రాధాన్యత గలవి. పాత నిబంధన కాలంలో దేవుని చిత్తమును కనుగొనుటకు అవే సాధనములు. అందుచేతనే దావీదు ప్రధాన యాజకుడుగా అబ్యాతారును ఏఫోదులోని ఊరీము తుమ్మీము ద్వారా దేవుని చిత్తమును కనుగొనుటకు దానిని తెమ్మని ఎడతెగక అడుగుచుండెడివాడు. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 2, 4, 9, 11 వచనములు. దావీదు అదుల్లాము గుహలో దాగుకునినప్పుడు కష్టములలో బాధలలో నున్నవారు ఆ గుహలో అతని యొద్ద ఉండుటకు వచ్చిరి. అక్కడనే దావీదు దేవుని అనుభవపూర్వకముగా ఎరుగగలిగెను. ఆ గుహలో నుండియే దావీదు 34, 57, 107, 108 కీర్తనలను వ్రాసెను. అక్కడ అతడు దేవుని ప్రణాళికను కనుగొను రహస్యమును నేర్చుకునెను. ఏఫోదు 2 రాళ్ళు కలిగిన న్యాయ విధాన పథకము ద్వారా దావీదు చిన్న విషయములలో కూడా దేవుని చిత్తమును తెలుసుకున్నట్టుకు ఆరంభించెను. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు మరియు 12వ వచనం. అందరికీ ఆ ఆధిక్యత అందుబాటులో ఉన్నది. కానీ కొద్దిమంది మాత్రమే ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి దేవుని చిత్తమును కనుగొనేడివారు. తరచుగా మన పరిస్థితి కూడా అంతే. మనం అనేక పొరపాట్లు చేసి అనేక పర్యాయములు తప్పిపోయిన తర్వాత, ఓ ప్రభువా, ఈ దినమున నీ చిత్తమును కనుగొనుటకు నాకు సహాయము చేయము అని అందుము. ఈ పాఠమును మొట్టమొదటిలోనే మనం నేర్చుకొనవలెను. యేసుక్రీస్తు ప్రభువే జీవించుచున్న మన ప్రధాన యాజకుడు. ఇప్పుడు మనమందరము ఆయన ద్వారా దేవుని చిత్తమును కనుగొనగలము. మనము మోకరించి తన చిత్తమును చూపించుమని విశ్వాసముతో దేవుని ప్రార్థించవలను. ఉదాహరణకు, మనము బజారుకు వెళ్ళినప్పుడు మన సమయమును పాడు చేసుకునే అవసరం లేదు. సామాన్యముగా జరుగునట్లు చివరిలో దుకాణదారుని ద్వారా మోసగించబడవలసిన అవసరమూ లేదు. మనము కేవలము, ప్రభువా, నేను ఫలాని వస్తువులు కొనదలుచుకుని ఉన్నాను, నన్ను సరైన దుకాణమునకు తీసుకుని పోయి నేను నా సమయమును ధనమును శక్తిని పాడు చేసుకొనకుండానట్లు సహాయం చేయమని ప్రార్థించిన ఎడల ఆయనే మన పక్షమున బాధ్యత వహించును. బేరమాడుటలో సమయము వ్యర్థపుచ్చవలసిన అవసరము లేదు. మనము నష్టపడిన దానిని బట్టి బాధపడనవసరమూ లేదు. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.